ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డను దర్శించి మీ కొరకు ప్రార్థన చేసే కృప నాకు అనుగ్రహించినందుకు ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఇంకా సమృద్ధిగా దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, ఈరోజు చిన్న వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అంశం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాకు ప్రేరేపించిన మాట ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, వాటిని నాకు అనుగ్రహింపుమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, వాటిని నాకు అనుగ్రహింపము. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా, నేను చనిపోయే లోపు అగూరు అనే ఒక వ్యక్తి దేవుని అడుగుతున్నాడు, నేను చనిపోయేలోపు వాటిని నాకు అనుగ్రహించమని అడుగుతున్నాడు. దేవుని వేటిని అనుగ్రహించమని అడుగుతున్నాడు. ఈ రోజున అసలు మనం దేవుని వేటిని అనుగ్రహించమని అడగాలి. వేటిని అనుగ్రహించమని అడిగితే దేవుడు సంతోషిస్తాడు. అసలు ఈ రోజున మోకరించిన వెంటనే నువ్వు దేవుని ఏమడుగుతున్నావు? నాకు ఈ దేన్ని అనుగ్రహించమని అడుగుతున్నావు? ఆత్మ సంబంధమైన వాటిని అనుగ్రహించమని అడుగుతున్నావా? శరీర సంబంధమైన వాటిని అనుగ్రహించమని అడుగుతున్నావా? ఈ అగూరు అనేటువంటి వ్యక్తిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఏం అడిగాడు ఆయన? ఏం అనుగ్రహించమని అడిగాడు? ఒక 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన అడిగిందో చూడండి. ఆయన ఏమడిగాడు తెలుసా? అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 8వ వచనం ఒక మాట ఏంటో తెలుసా అండి? వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుమో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని అడుగుతున్నాడు, వాటిని అనుగ్రహించమని అడుగుతున్నాడు. వేటిని? వజ్రాలు, డబ్బు, బంగారం, ఐశ్వర్యం అడగట్లేదండి. ఏమడుగుతుంది తెలుసా? వ్యర్థమైన వేటివి నా దగ్గర ఉంచకుండా వాటిని దూరంగా ఉంచు ప్రభు అని అడుగుతున్నాడు. ఈ రోజున ఏ రోజైనా నువ్వు దేవుని మందిరంలో కానీ నీ ఇంటిలో కానీ ప్రార్థన చేసుకునేటప్పుడు వీటిని నాకు దూరంగా ఉంచని అడిగేవా? ఈ రోజు నేను ఎంతసేపు నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతాను. మంచిదే, అడగాలి దేవుని బిడ్డ. కానీ దానికంటే ముందు భయంకర లోకంలో బ్రతుకుతున్నాం కనుక ఏది మన ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరచకూడదు కనుక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ముందు మనం అడగాల్సింది ఏంటి తెలుసా? దేన్ని అనుగ్రహించమని అడగాలో తెలుసా? వాటిని నాకు దూరంగా ఉంచమని అగూరు అనే వ్యక్తి అడుగుతున్నాడు. దేనినంటే, వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుమో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఎన్ని వ్యర్థమైన నిన్ను ఆవరించాలని చూస్తున్నాయో తెలుసా మీకు ఆ విషయం? దేవుని అడుగు, వాటన్ని దేవుడు దూరపరచబోతున్నాడు. రెండవది, అగూరు అనే వ్యక్తి నాకు వాటిని అనుగ్రహించమన్నాడుగా. ఏం అనుగ్రహించమని రెండోది చెప్తాను. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం మాట ఏంటి తెలుసా? పేదరికమైనను ఐశ్వర్యమునను నాకు దయచేయకమో. ఈ రోజున ఎవరండి మాట్లాడేది? పేదరికం వద్దని అడుగుతారు కానీ ఐశ్వర్యం కూడా వద్దని అంటారా? అగూరు అనే వ్యక్తి అడుగుతున్నాడు, వీటిని నాకు దయచేయి. ఇవి నా ఆత్మీయ జీవితానికి చాలా అవసరం, ఇవి నా ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమని. అవేంటో తెలుసా? పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకు ఏనాటికి కావాల్సిన ఆనాటికి దయచేయమని చెప్పి అగూరు దేవుణ్ణి అడిగాడు. ఈ రోజున మనం కూడా నేర్చుకోవాలి. ఏ పడితే అవి అడుగుతున్నాం. దేవుని అసలు ఇవి అడగొచ్చా, అడగకూడదా అన్నటువంటి జ్ఞానం లేకుండా అడుగుతున్నాం. దేవుడు ఎందుకు ప్రేమించి చెప్తున్నాడు? అగూరు అడుగుతున్నాడు, వాటిని నాకు అనుగ్రహించు. రెండవది ఆయన చెప్తున్నాడు, ఏమడిగాడు తెలుసా? పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయొద్దు, నాకు దయచేయకమని అడుగుతున్నాడు. మూడోది ఆయన ఏమడిగాడు తెలుసా? అదే 30వ అధ్యాయం 8వ వచనంలో, తగినంత ఆహారం నాకు దయచేయమో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజు చాలామందికి ఎంత ఉన్న తృప్తి ఉండదు, ఎంత సంపాదించిన తృప్తి ఉండదు. కానీ అగూరు అనే వ్యక్తి చెప్తున్నాడు, నాకు తగినంత వరకే దయచేయ. అది ఆహారమైనా కానీ, ఒకవేళ డబ్బు అయినా కానీ, పేరు ప్రఖ్యాతలైనా కానీ, ఘనత అయినా కానీ, తగినంత నాకు దయచేయి, నేను నిన్ను స్తుతిస్తా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం నువ్వు దేవుని ఏమడుగుతున్నావు? ఏం అనుగ్రహించమని అడుగుతున్నావు? ఈ రోజు నుంచి అయినా పర్లేదు, అగూరు ఏమైతే అనుగ్రహించమని అడిగాడో అలా అడుగు. దేవుడు మనకి సమస్తం అనుగ్రహించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవుని స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు, వాటిని అనుగ్రహించమని అగూరు అనే వ్యక్తి అడిగాడు. ఏం అడిగాడో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. ఈరోజు నుంచి వాక్యం బిడ్డలు కూడా ఇది అగూరులకు వాటిని అనుగ్రహించ ఎవరైతే అడుగుతారో వారి జీవితాలు నిండుగా మెండుగా దీవించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని బలపరచమని, ఈ వాక్యాన్ని విని అనేక మందికి నాయన వాక్యాన్ని అందించి బలపరచబడి కృప దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.